యోగాసనాలు వేయడం మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అలాగే యోగా గురించి ప్రపంచవ్యాప్త అవగాహన పెంచడం అత్యంత ముఖ్యమని భావించి మన ప్రధాని గారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం జరుపుకునే విధంగా ఆయన తోడ్పడ్డారు. ప్రతి ఒక్కళ్ళకి, విద్యార్థులందరికీ భారత నావికాదళం మనం చూస్తున్నటువంటి ఆ షిప్స్ మీద కూడా యోగాభ్యాసం చేశారు ఈరోజు. మరియు ఒకే ప్రదేశంలో 3 లక్షలకు పైగా యోగ అభ్యాసకులు పాల్గొని సరికొత్త రికార్డుకి మనం నెలకొల్పబోతున్నాము. మరి అలాగే ఇదే వేదిక మీద 28 కిలోమీటర్ల పొడవున యోగాభ్యాసం చేశాము. మరికొద్ది క్షణాల్లో ఆ శుభవార్త కూడా మనకి తెలియబోతోంది. మరోసారి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సపోర్ట్తో ఈ కార్యక్రమాన్ని, యోగాంధ్రని విజయవంతంగా చేసినటువంటి ప్రధాని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా యోగాని అభ్యసించినటువంటి ఆ విద్యార్థులతోటి ప్రధాని గారు సంభాషిస్తున్నారు. జనంలో మమేకమై ఈరోజు అందరితో కలిసి యోగా మ్యాట్ మీద కూర్చుని మన ప్రధాని గారు యోగా మరియు ప్రాణాయామం, ధ్యానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరం ఒకసారి ముక్త కంఠంతో భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. మరోసారి ప్రధాని గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిన్నారు యోగా అభ్యాసం చేసినటువంటి వారు ప్రధానితో గ్రూప్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్న సమయం. అలాగే ప్రధాని వారికి ఆశీర్వాదం అందిస్తూ ఉన్నారు. యోగాంధ్ర కార్యక్రమానికి పాలు పంచుకున్నటువంటి అశేష ప్రజానికం 3 లక్షలకు పైగా ఈరోజు 28 కిలోమీటర్ల పొడవున అందరూ యోగా అభ్యసించారు. Once again, on behalf of the government of Andhra Pradesh, we take the pleasure to thank humbly to our Honorable Prime Minister. Thank you very much, sir, and Jai Hind.